హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? ఓకే, ఈరోజు అయితే వీడియోలో 10th క్లాస్ ఫిజిక్స్ కాంతి టాపిక్ రిలేటెడ్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్, కాంతి పరావర్తన నియమాల సంఖ్య. ఆప్షన్ ఏ 1, బి 2, సి 3, డి 4. ఆన్సర్ బి అండి 2. ఆ రెండు నియమాలు ఏంటి? పతన కిరణము, పరావర్తన కిరణము, లంబము ఒకే సమతలంలో ఉంటాయి. రెండవ నియమము, పతన కోణము, పరావర్తన కోణము రెండు సమానంగా ఉంటాయి. ఈ రెండింటిని మనం ఏమంటాము? కాంతి పరావర్తన నియమాలు. రెండవ బిట్టు, సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 వాస్తవ ప్రతిబింబం, ఊహా ప్రతిబింబం తలకిందులా ఉంటుంది, డి చిన్నదిగా ఉంటుంది. ఆన్సర్ బి అండి, ఊహా ప్రతిబింబము అంటే మిథ్యా ప్రతిబింబము. ఒకసారి సమతల దర్పణం ప్రాపర్టీస్ చూస్తే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబము నిటారుగా ఏర్పడుతుంది, వస్తువు పరిమాణంతో సమానంగా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. మరొక బిట్, సమతల దర్పణంలో ప్రతిబింబం దర్పణానికి ఎంత దూరంలో ఏర్పడుతుంది? ఇక్కడ ఆప్షన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ సి అండి, వస్తువు ఎంత దూరంలో ఉంటే అంతే దూరంలో. ఫర్ ఎగ్జాంపుల్, వస్తువు దర్పణానికి 2 మీటర్ల దూరంలో ఉంటే ప్రతిబింబం కూడా దర్పణము వెనుక 2 మీటర్ల దూరంలో ఏర్పడుతుంది. మరొక బిట్, పుటాకార దర్పణంలో వస్తువు అనంత దూరంలో ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఏ ధ్రువం వద్ద, బి ఫోకస్ వద్ద అంటే నాభి వద్ద, సి వక్రతా కేంద్రం వద్ద, డి దర్పణము వెనుక. ఆన్సర్ బి అండి, ఫోకస్ వద్ద అంటే నాభి వద్ద. అనంతం నుంచి వచ్చే సమాంతర కిరణాలు నాభి వద్ద కలుస్తాయి. నెక్స్ట్ బిట్, పుటాకార దర్పణం ఫోకస్ ఎక్కడ ఉంటుంది? దర్పణం వెనుక, బి దర్పణం ముందు, సి దర్పణము పైన, డి అనంతంలో. ఆప్షన్ బి దర్పణము ముందు. నెక్స్ట్, కుంభాకార దర్పణం ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఏ దర్పణము ముందు, బి దర్పణము వెనుక, సి మధ్యలో, డి ఎక్కడా కాదు. ఆన్సర్ బి దర్పణము వెనుక. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, అప్పుడు మీలాంటి వారికి షేర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పరావర్తన కోణం దేనికి సమానము? ఏ వక్రీభవన కోణము, బి పతన కిరణము, సి లంబము, డి దర్పణ కోణము. ఆన్సర్ పతన కోణము. పరావర్తన రెండవ నియమం ప్రకారము పతన కోణము పరావర్తన కోణానికి సమానం కదా. ఫార్ములా వైజ్గా ఎలా చెప్పొచ్చు? యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ బిట్, అక్షరాల పార్శ్వ విలోమానికి కారణం ఏది? ఏ కాంతి వక్రీభవనము, బి కాంతి పరావర్తనము, సి వ్యతికరణము, డి విక్షేపణము. ఆన్సర్ బి కాంతి పరావర్తనం. సమతల దర్పణంలో ఎడమ కుడి మారినట్టు కనిపించడాన్ని మనం ఏమంటాము? పార్శ్వ విలోమం అంటాము. ఇది దేనివల్ల జరుగుతుందండి? కాంతి పరావర్తనం వల్ల జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పరావర్తన కోణం ఏ రెండు రేఖల మధ్య కొలుస్తారు? ఏ దర్పణము మరియు పరావర్తన కిరణము, బి లంబము మరియు పరావర్తన కిరణము, సి వస్తువు మరియు దర్పణము, డి లంబము మరియు దర్పణము. ఇక్కడ ఆన్సర్ బి అండి, లంబము మరియు పరావర్తన కిరణము. లంబము మరియు పరావర్తన కిరణము మధ్య ఉండే కోణాన్నే మనం ఏమంటాము? పరావర్తన కోణము. అలా కాకుండా లంబానికి పతన కిరణానికి మధ్య కోణం పతన కోణము. కాంతి పరావర్తనం వల్ల మనం ఏవి చూడగలుగుతాము? ఆప్షన్ ఏ చంద్రుడు, బి గాలి, సి శబ్దము, డి ఉష్ణోగ్రత. ఆప్షన్ ఏ చంద్రుడు. చంద్రుడు స్వంత కాంతి జనకం కాదు, కాబట్టి సూర్యుని కాంతి పరావర్తనం చేయడం వల్లే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. సో కాంతి పరావర్తనం వల్ల మనం దేన్ని చూడగలుగుతున్నాము? చంద్రుడిని చూడగలుగుతున్నాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి అని అంటే, మనము బిట్స్ ఇలా చేయడం కన్నా కంటెంట్ లెసన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ బిట్, దర్పణాలు సాధారణంగా ఏ లోహంతో పూత పూయబడతాయి? ఆప్షన్ ఏ ఇనుము, బి వెండి, సి రాగి, డి అల్యూమినియం. ఆప్షన్ బి వెండి. గాజు వెనుక భాగంలో వెండి లేదా కొన్నిసార్లు అల్యూమినియం పూత వేయడం వల్లే మంచి పరావర్తనం అనేది జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. దానికంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మధ్య లోపలికి వంగి ఉండే దర్పణాన్ని ఏమంటారు? మధ్యలో లోపలికి వంగి ఉండే దర్పణాన్ని. ఏ సమతల దర్పణము, బి పుటాకార దర్పణము, సి కుంభాకార దర్పణము, డి గోళాకార దర్పణం. ఇక్కడ ఆన్సర్ బి అండి, పుటాకార దర్పణము. నెక్స్ట్ బిట్, మధ్యలో బయటికి ఉబ్బి ఉండే దర్పణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పుటాకార దర్పణం, బి కుంభాకార దర్పణం,
సి సమతల దర్పణం, డి అవతల దర్పణం. ఇక్కడ ఆన్సర్ బి అండి, కుంభాకార దర్పణం. పరావర్తన ఉపరితలము బయటికి ఉబ్బి ఉంటే దాన్ని కుంభాకార దర్పణము అంటారు. లోపలికి ఉంటే దాన్ని ఏమంటారండి, ఇందాక ప్రీవియస్ బిట్లోనే చూసాము, పుటాకార దర్పణం. వీటి మీద వచ్చే బిట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాలు ఏ ఏ ప్లేస్లో ఉన్నప్పుడు వాటి ప్లేస్ ఎక్కడెక్కడంటే ఫోకల్ ఎంత, నాభి దగ్గర, కేంద్రం వద్ద, అనంత దూరంలోనా, ఇలా అనమాట. దాని పర్టికులర్ ఒక టేబుల్ అయితే ఉంటుంది, అది తెలిస్తే మన బిట్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. వాహనాల రియర్ వ్యూ మిర్రర్గా ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? ఏ సమతల దర్పణం, బి పుటాకార దర్పణం, సి కుంభాకార దర్పణం, డి పైవన్నీ. ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణము ఎక్కువ విస్తీర్ణాన్ని చూపిస్తుంది, అందువల్లే వాహనాల వెనక దృశ్యాన్ని స్పష్టంగా చూడడం కోసము రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, షేవింగ్ మిర్రర్గా ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కుంభాకార దర్పణం, బి పుటాకార దర్పణం, సి సమతల దర్పణం, డి గాజు. ఇక్కడ ఆన్సర్ బి అండి, పుటాకార దర్పణం. పుటాకార దర్పణం వల్ల మనకి పెద్ద చిత్రాలు వస్తాయి, చిన్నవి వస్తాయి, మధ్యస్థంగా కూడా వస్తాయి. కాబట్టి ముఖాన్ని పెద్దదిగా నిటారుగా చూపించే లక్షణం అనేది ఉండడం వల్లనే పుటాకార దర్పణాన్ని షేవింగ్ మిర్రర్గా ఉపయోగిస్తూ ఉంటాము. పుటాకార దర్పణం వల్ల మనకి చిన్నవి వస్తాయి ప్రతిబింబాలు, అలానే నిలువుగా వస్తాయి, తలక్రిందులుగా వస్తాయి, నిజ ప్రతిబింబాలు వస్తాయి, మిథ్యా ప్రతిబింబాలు వస్తాయి అన్నమాట. అలా కాకుండా కుంభాకార దర్పణం తీసుకుంటే ఓన్లీ చిన్న ప్రతిబింబాలు మాత్రమే ఏర్పడతాయి. టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్లలో ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ సమతల దర్పణం, బి కుంభాకార దర్పణం, సి పుటాకార దర్పణం, డి గాజు. ఇక్కడ ఆన్సర్ సి అండి, పుటాకార దర్పణం. బల్బుని ఫోకస్ వద్ద ఉంచితే కాంతి సమాంతర కిరణాలుగా బయటకు వస్తుంది. బల్బును ఎక్కడ ఉంచాలండి, ఫోకస్ వద్ద ఉంచితే కాంతి సమాంతర కిరణాలుగా బయటికి వస్తుంది. కాబట్టి వీటిలో ఉపయోగించే దర్పణం ఏంటి, పుటాకార దర్పణం. ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానట్లయితే, అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది లైక్ రూపంలో షేర్ చేయండి. నెక్స్ట్ బిట్ అండి, కాంతి కిరణాలను ఒకే బిందువులో కేంద్రీకరించే దర్పణం. ఏ సమతల దర్పణం, బి కుంభాకార దర్పణం, సి పుటాకార దర్పణం, డి ఏది కాదు. ఆన్సర్ చెప్తారండి, జవాబు సి పుటాకార దర్పణం. పుటాకార దర్పణము సమాంతర కిరణాలని ఫోకస్ వద్ద కలుపుతుంది, అందుకే దీనిని సంగ్రహ దర్పణం అని కూడా అంటాము. సంగ్రహ దర్పణం అంటే ఏంటండి, అభిసరణ దర్పణం, అభిసరణ దర్పణం. నెక్స్ట్ బిట్, పుటాకార దర్పణంలో వస్తువును ఫోకస్కు లోపల ఉంచితే ప్రతిబింబము ఎలా ఏర్పడుతుంది? ఏ చిన్నది, బి నిటారు పెద్దదిగా ఊహా ప్రతిబింబం, సి తలక్రిందులుగా, డి కనిపించదు. ఇక్కడ ఆన్సర్ బి అండి, నిటారుగా పెద్దదిగా ఊహా ప్రతిబింబం. ఇంతకుముందు ప్రీవియస్ బిట్లో చూసాం కదండి. ఈ ప్రాపర్టీస్ ఉండడం వల్లనే ఈ పుటాకార దర్పణాన్ని షేవింగ్ మిర్రర్లు, మేకప్ మిర్రర్లుగా మనము ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలానే నెక్స్ట్ బిట్ చూద్దామండి. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ ఎలాంటి ప్రతిబింబాన్ని ఇస్తుంది? ఏ వాస్తవ పెద్దమ ప్రతిబింబం, బి ఊహ నిటారుగా చిన్న ప్రతిబింబం, సి వాస్తవ తలక్రిందుల ప్రతిబింబం, డి పెద్ద ప్రతిబింబం. ఇక్కడ ఆన్సర్ బి అండి, ఊహ నిటారుగా చిన్న ప్రతిబింబం. ఓన్లీ ఈ ప్రాపర్టీ మాత్రమే కుంభాకార దర్పణానికి ఉంటుంది. పుటాకార దర్పణంలో వస్తువు వక్రతా కేంద్రం వద్ద ఉంటే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? వక్రతా కేంద్రం. ఆప్షన్ ఏ ఫోకస్ వద్ద, బి వక్రతా కేంద్రం వద్దే సమాన పరిమాణంలో తలక్రిందులుగా, సి దర్పణం వెనుక, డి అనంతంలో. ఇక్కడ ఆన్సర్ బి అండి, వక్రతా కేంద్రం వద్దే సమాన పరిమాణంలో తలక్రిందులుగా. నెక్స్ట్ బిట్, ఏ దర్పణం ఎల్లప్పుడూ వాస్తవ ప్రతిబింబాన్ని ఏర్పరచదు? ఏ పుటాకార దర్పణం, బి కుంభాకార దర్పణం, సి రెండు, డి ఏది కాదు. ఆన్సర్ బి కుంభాకార దర్పణం అండి. కుంభాకార దర్పణము ఎల్లప్పుడూ ఊహా ప్రతిబింబాన్ని అంటే మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఇస్తుంది, నిజ ప్రతిబింబం ఇవ్వదు. అలానే నెక్స్ట్ బిట్ చూద్దాము. పుటాకార దర్పణాన్ని ఉపయోగించే పరికరం ఏది? ఏ రియర్ వ్యూ మిర్రర్, బి టార్చ్ లైట్, సి గది అద్దము, డి కిటికీ గాజు. ఇక్కడ ఆన్సర్ ఏంటండి, బి టార్చ్ లైట్. టార్చ్ లైట్ పుటాకార దర్పణాన్ని ఉపయోగించేటువంటి పరికరం.
ఫ్రెండ్స్ చెప్తున్నాను అనుకోవద్దండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి మేము వీడియోస్ అనేవి మేము పెడుతూ ఉన్నామండి. సో, మేము పెట్టే ఈ ఎఫర్ట్‌కి మీరు ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్‌మెంట్, వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నెక్స్ట్ బిట్ చూద్దామా? టార్చ్ లైట్లు, కారు హెడ్‌లైట్లలో ఏ దర్పణం ఉంటుంది? ఆప్షన్ ఏ సమతల దర్పణం, బి కుంభాకార దర్పణం, సి పుటాకార దర్పణం, డి ఏది కాదు. ఆన్సర్ సి అండి, పుటాకార దర్పణం. వీటిలో ఉపయోగించే దర్పణం పుటాకార దర్పణం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడికైతే ఆపేస్తున్నానండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అప్పుడే మీ ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.